హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగములో ఈ యొక్క ఆత్మస్వరూపతత్వం అంటే మోక్షం పొందడానికి ముందు సాధనలు చెయ్యాలి. ఏ సాధనలు? కర్మయోగం అనబడే సాధనలు చేయాలి. ఇప్పటి వరకు భగవాన్ శ్రీకృష్ణ వేదములలో ఏ సాధనలైతే చెప్పారో వాటిలో ముఖ్యమైనటువంటి ఒక 12 సాధనలు ఇక్కడ చెప్పారు. అయితే ఈ 12 సాధనలలో 11 సాధనలు ఒక రకానికి చెందినవి, మిగిలిన 1 ఇంకొక రకానికి చెందినది. ఎందుకంటే 11 రకముల సాధనలు మన శరీర మనస్సు వాక్కులకు సంబంధించి ద్రవ్య పదార్థములతో కర్మ ద్వారా చేస్తాము. కాబట్టి వాటికి కర్మయజ్ఞాలు అంటారు. మరి ఆఖరిదైనటువంటి జ్ఞానయోగం అనేది ఏంటి? సాధన. అది చేయాల్సిందేమీ లేదు. ఆ స్వరూపం నీవయ్యే ఉన్నావు. నువ్వు ప్రయాణించే మార్గము పొందేదంటూ ఏమీ ఉండదు. మరి ఏమవుతుంది? ఏవైతే దానిపైన అడ్డుకొని ప్రతిబంధకాలుగా ఉన్నాయో వాటి నిర్మూలనయే ఈ జ్ఞానయజ్ఞం. అంటే మన మనస్సు స్వచ్ఛంగా లేకుండా మలినమైనటువంటి నీరులా ఉన్నది. ఇంకా నీరు ఎలాగైతే తీవ్రమైనటువంటి దిశల్లో కదులుతున్నదో మనస్సు చంచలముగా ఉన్నది. అందువలన ఈ యజ్ఞములు, కర్మయజ్ఞముల ద్వారా అంతఃకరణ శుద్ధి, మనస్సు ఏకాగ్రత పొందుతారు. ఇంద్రియములు మనస్సు అదుపులో ఉంటాయి. ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం. బుద్ధి వివేకముగా ఉంటుంది. ఇవి జ్ఞానయోగము అంటే జ్ఞాన సాధనకి కావలసినటువంటి యోగ్యత ఇస్తుందన్నమాట. అందువలన కర్మయోగము లేకుండా జ్ఞానయోగము అసంభవం, అసాధ్యం. మరి జ్ఞానయోగంకి వెళ్ళకుండా కర్మయోగములోనే జీవితం జన్మ జన్మలు ఉన్నప్పటికీ అది ఇన్కంప్లీట్, అంటే అసంపూర్ణం. కాబట్టి జ్ఞానయోగముకి కర్మయోగంకి ఇంకేం చెప్పాము?
కర్మయోగము ద్వారా వచ్చినటువంటి ఫలం ఏదైతే ఉందో అది అల్పమైనది, అనిత్యము, అశాశ్వతమైనది. ఎందుకు? పరిచ్ఛిన్నమైన కర్మ పరిచ్ఛిన్నమైనటువంటి ఫలితమే ఇస్తుంది. మీకు ఉదాహరణ చెప్పాను. హైదరాబాద్ అనే ఒక ఏరియా భారతదేశంలో అంతర్భాగం అవుతుంది, కానీ భారతదేశం అంతా హైదరాబాదులో అంతర్భాగం కాదు కదా. మరి కర్మయోగము ద్వారా చేసినటువంటి ఆ ఫలితం ఏదైతే ఉందో ఇవన్నీ అనంతమైన జ్ఞాన ఫలంలో అంతర్భాగం అవుతాయి. ఇది మనకి ఎక్కడ చెప్పారు? 2వ అధ్యాయములో 46వ శ్లోకం ఏం చెప్తుంది? యావానర్థోదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః అన్న. అంటే మనకి ఒక చిన్న కొలాయి, ఒక బోర్ వెల్ దగ్గర నీరు కోసం మనము పోట్లాడుకుంటున్నటువంటి మన పరిస్థితి, మన చుట్టూ ఒక మంచి త్రాగే నీరు ఉన్న జలాశయం వస్తే ఎలా ఉంటుందో, ఈ కర్మయజ్ఞములు ద్రవ్య పదార్థముల ద్వారా చేసే యజ్ఞముల యొక్క రిజల్ట్స్ ఈ బోరు కొలాయితో సమానంగా ఆత్మస్వరూప తత్వం ద్వారా వచ్చిన పరమ శాంతిలో కంపేర్ చేసుకుంటే అది మంచినీరు, త్రాగునీరు, సరస్సు వలె రిజర్వాయర్ లాంటిది అని చెప్పారు భగవాన్. అయితే ఎంత గొప్ప, ఎలాంటిది? సముద్ర స్నానంలో అన్ని నదీ స్నానాలు ఎలాగైతే అంతర్భాగం అవుతాయో, ఏనుగు పాదములో అన్ని జంతువుల పాదములు కూడా ఎలాగైతే అంతర్భాగం అవుతాయో, సకల కర్మయజ్ఞముల యొక్క ఫలితము ఆత్మ జ్ఞానములో అంతర్భాగం అవుతాయని చెప్పారు. మరి ఇంత గొప్ప ఉత్తమమైనటువంటి శ్రేష్టం కదా జ్ఞానం, ఆత్మజ్ఞానం. మరి అది నేను ఎలా పొందాలని మనకి కుతూహలం కలుగుతుంది కదా అర్జునుడికి. అప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అని చెప్పారు భగవాన్. అంటే ఆ జ్ఞానాన్ని ఎలా పొందాలి? ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అంటే 3. ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా తత్వదర్శినః జ్ఞానినః అంటే తత్వదర్శనం నుండి జ్ఞానం, ఆ ఆత్మజ్ఞానం తే నీవు ఉపదేక్షంతి నీకు ఉపదేశిస్తారు, తత్ అది తెలుసుకో. ఇంతకీ ప్రణిపాతేన అంటే ఏమిటి? పరిప్రశ్నేన అంటే ఏమిటి? సేవ అంటే ఏ సేవ? తత్వదర్శన ఎవరు? ఇవి మనం ఇప్పుడు వివరంగా చూడాలి ఈ శ్లోకములో. అయితే జ్ఞాన యజ్ఞాన్ని సొంతంగా చెయ్యలేమని ప్రత్యేకించి చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ ఇక్కడ. ఎందుకు? తక్కిన యజ్ఞములన్నీ మీ స్వయంగా మీ శక్తి సామర్థ్యములతో మీరు అద్భుతంగా మేనేజ్మెంట్ చేసి యజ్ఞ యాగాలన్నీ కూడా సమర్థవంతంగా మీరు చేయగలరు. ఎందుకు? దానికి బాహ్యంగా సహాయం అందుతుంది. ఇప్పుడు మనం చేసుకోవాలనుకోండి కర్మయజ్ఞములు, ద్రవ్య పదార్థం తెచ్చే వాళ్ళంతా మనం చేసుకోగలం, మనమే తెచ్చుకోగలం అవసరమైతే. కానీ జ్ఞాన యజ్ఞాన్ని స్వంతంగా చేసుకోలేరు. ఎందుకు? దానికి ఖచ్చితంగా ఒకరు సహాయం చేసి తీరాల్సిందే. బయట నుండి మీకు సహాయం
అందాలి. ఏంటా సహాయం? ఒకటి శాస్త్రం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అని అంటారు. ఆఖరులు చెప్తారు, 17-16లో చెప్తారు ఇవి. అందువలన శాస్త్రం అంటే ఏంటి? వేదము, ఉపనిషత్తు, వాటి యొక్క తత్వమే భగవద్గీత లాంటిది. మరి ఒక్క శాస్త్రము నేను వెళ్ళి బుక్స్ కొనుక్కొని చదువుకుంటే అయిపోద్దా? లేదు. మరి ఇంకొకటి ఏంటి? గురువు. ఆత్మజ్ఞానం మనకు తెలిసిన ప్రమాణాల ద్వారా, అంటే ఇప్పుడేంటి మనకి తెలిసిన ప్రమాణాలు ఏంటి? చూడడము, వినడము, వింటున్నాము, చూస్తున్నాము. వీటి ద్వారా ఆత్మజ్ఞానం మనము పొందలేము. ఎందుకంటే ఇవన్నీ కూడా బయట ప్రపంచములో ఉన్నటువంటి నామరూపాలను మాత్రమే మీకు చూపిస్తాయి. అందువలన ఇప్పుడు చూడండి, మన కన్ను ఉన్నది కదా, మన కళ్ళు ద్వారా అన్ని బయట ప్రపంచాన్ని చూడగలం. కానీ మనం స్వయంగా మన కన్నులు మనం చూసుకోగలమా? మన కన్నులు మనం ఎవరైనా చూడగలరా? ఎవరైనా ముందుకు రండి. నేను నా కన్నుని నేను చూస్తున్నాను. ఎలా చూస్తున్నారు? అద్దములో చూసిన కన్ను నిజమైన కన్ను కాదు. అద్దం ఏమీ లేకుండా మీ నేత్రములను మీరు చూడగలరా? చూడలేరు. అంటే మీకేం కావాలి? దర్పణం లేదా అద్దము కావాలి, మిర్రర్. మరి అద్దంలో చూసుకోవాలి మన కన్నులంటే ఆ యొక్క శరీరాన్ని మాత్రమే చూపెట్టగలదు, కానీ ఇంకా శరీరం లోపల ఉన్నది ఏమైనా చూపెట్టగలదా? అంటే అద్దంలో మన మనస్సు, బుద్ధి మనకు కనిపించదు. ఇక ఆత్మని ఏమి చూపిస్తుంది ఆ అద్దం? అంటే కేవలము స్థూలమైన శరీర భాగమే అద్దంలో కనిపిస్తుంది తప్ప మీ మనస్సును కూడా చూడలేదు. అంటే మనస్సుకి సూక్ష్మ శరీరము అంటారు. ఈ బయట కనిపిస్తున్న చర్మముతో ఇది ఇదం శరీరం కౌంటే అని అంటారు 13వ అధ్యాయంలో. ఈ శరీరము కేవలం స్థూల శరీరం. దీన్నే అద్దంలో మీరు చూడగలరు తప్ప మనస్సు, బుద్ధిని మీరు అద్దంలో చూడలేరు. ఇంకా ఆత్మ ఎక్కడ? చెప్తుంటాను నేను ఎప్పుడు కూడా మీకు, ఉట్టి కందనమ్మ స్వర్గానికి నిచ్చినేసినట్లుగా స్థూల శరీరం మాత్రమే చూడగలదు, మనసు కూడా చూడలేని అద్దము ఆత్మనేం చూపిస్తుంది? మామూలు అద్దము. అందువలన మరి ఆత్మను చూపెట్టడానికి ఏ అద్దం కావాలి? దానినే శాస్త్ర దర్పణము అంటారు. శాస్త్ర దర్పణము మీకు ఉన్నప్పుడు మీ ఆత్మస్వరూపాన్ని, ఎలాగైతే మీ ముఖము మామూలు అద్దములో ఎలా కనిపిస్తుందో, శాస్త్ర దర్పణములో మీ ఆత్మను దర్శించుకుంటారు అని చెప్తున్న భగవాన్ శ్రీకృష్ణ. అయితే కన్నును అద్దములో మాత్రమే చూడగలమన్నాం కదా, కాదు కది. కానీ ఇప్పుడు అద్దం ఏమైనా సరే మట్టి, దుమ్ము, ధూళిగా ఉన్నది అనుకోండి. ఒకసారి అద్దము దుమ్ము, ధూళి, మట్టి ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? దాన్ని ఒక వెట్ క్లాత్, కొంచెం తడి గుడ్డతో మనం బాగా క్లీన్ చేస్తాం కదా. మరి అలాగే శాస్త్ర అద్దము కూడా ఏ విధంగా వాడాలి, ఏ విధంగా నా ఆత్మను దర్శించాలి అని చెప్పడానికి మీకు గైడ్ ఉండాలి కదా. ఆ గైడే గురువు అంటారు. ఆ గురువు శాస్త్ర దర్పణాన్ని, శాస్త్ర అద్దమును ఏ విధంగా ఉపయోగించాలి అంటే, ఆ శాస్త్రము చెప్పిన దాని విషయాన్ని, జ్ఞానాన్ని విడమరచి పూర్తిగా విశ్లేషించి దానికి దృష్టాంతములు, ఉదాహరణలతో నిత్య జీవితములు అన్వయించి మీకు చెప్పగలిగే ఒక గైడు, అంటే ఒక గురువు ఉంటేనే శాస్త్ర దర్పణం మీకు ఉపయోగపడుతుంది. అందువలన ఆ శాస్త్ర అర్థమును మీకు చూపెట్టాలంటే మీరు స్వయంగా చూసుకోలేరు. అందుకే భగవాన్
శంకరాచార్య ఏమన్నారంటే, శాస్త్రజ్ఞోపి పండిత మేధావి అపి ఆత్మజ్ఞాన అన్వేషణం స్వతంత్రేణ నా కదాచిత్ కుర్యాత్. చూసారా సంస్కృతం ఎంత సులభం, మీకు అర్థమైపోయింది నేను చెప్పినప్పుడే. అంటే ఎంత మేధావి సకల శాస్త్ర కోవిలైనప్పటికీ మీ కెమిస్ట్రీలో పిహెచ్డి, ఫిజిక్స్లోకి పిహెచ్డి, హిస్టరీలో పిహెచ్డి, అనేక శాస్త్రం చదివేశారు మీరు, డాక్టరేట్లు, గోల్డ్ మెడల్స్. అయినప్పటికీ ఆత్మస్వరూప దర్శనముకు సంబంధించిన ఆత్మ విద్య మీరు స్వతంత్రంగా ఎప్పుడూ చేయవద్దు అని చెప్పారు శాస్త్రంలో. అంటే మీకు ఖచ్చితంగా కర్మయోగము ద్వారా అంతఃకరణ శుద్ధి సాధించిన తర్వాత ఆ పుణ్యవశాత్తు ఈశ్వరుడు మీకు గురువులు తారసపడేటట్లు చేస్తారు. లేకపోతే మీరెళ్ళే ఆ గురువును పట్టుకోగలగడానికి ఈశ్వరుడే సహాయం చేస్తారు. అందువలన గురువు ద్వారా మాత్రమే మీకు ఈ యొక్క శాస్త్రము యొక్క దర్పణము దర్శించగలుగుతారు, మీ ఆత్మను. ఇంతకీ గురువులంటే ఎవరు? ఎన్ని రకాల గురువులు ఉంటారు? ఎన్ని రకాల గురువులు ఉంటారంటే, వాస్తవానికి ముఖ్యంగా ఇక్కడ ఒక 3 రకాల గురువులుగా ఉంటారు. ఎవరు వారు? మంత్రోపదేశం చేసే గురువు. మీకు మంత్రదీక్ష ఇస్తారు ఆయన, అంతే. అప్పుడు ఏం చేస్తారు మీరు వెళ్ళి వారికి సాష్టాంగ దండ ప్రమాణాలు చేసి కొంత దక్షిణ అవి ఇచ్చినప్పుడు వారి మీకు మంత్రోపదేశం చేసి విడిచిపెడతారు. మరి 2వ రకం గురువులు ఎవరు? మనకి ఎంతో స్ఫూర్తి నింపుతారు, ప్రేరణ కలిగిస్తారు. ప్రతి క్షణములో వారు మీకు ప్రేరణ అందిస్తుంటారు. మనకి ఎంతమంది గురువులు ఉన్నారు, మన ఋషులు, యోగులు, వీళ్ళందరూ కృష్ణ, శంకర, బుద్ధ, వివేకానంద, ఇలాంటి శివానంద, చిన్మయానంద, దయానంద, ఇలాంటి అందరు పూజ్య స్వాములు, పరమ పూజ్యులు, కారణ జన్ములు, వీళ్ళందరూ కూడాను ప్రేరణ కలిగిస్తుంటారు. ఇప్పుడు ఎందుకు? భౌతికంగా వాళ్ళు మీ దగ్గర లేరు, లేకపోయినా వారు మీకు ప్రేరణ ఇస్తారు. ఉన్నప్పటికీ వాళ్ళు మీకు ఎక్కడో ఉన్నప్పటికీ మీకు ప్రేరణ వస్తుంది, స్ఫూర్తి, ఇన్స్పిరేషన్ అంటారు. ఇది 2వ రకం గురువులు. 3వ రకం గురువు ఎవరు? బోధ చేసే గురువు, ఉపదేశం చేసే గురువు. మీ ఆత్మతత్వము అరటిపండు ఒలిచే విధంగా ఒలిచి ఆ అరటిపండు మీ చేతిలో పెట్టి బోధ చేసే గురువు 3వ రకం గురువు అంటారు. ఈ 3 గురువుల మధ్య ఉన్నటువంటి భేదము, తేడా మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే మీకు ఎంతో శ్రేయస్కరం. ఎందుకు? మంత్రోపదేశం అనేది, అంటే మంత్రోపదేశం చేయడం అనేది ఒక అర్ధగంట పని. మనం వెళ్ళి పాద పూజ చేసేస్తాం, గురువు మంత్రాన్ని బోధిస్తారు, మంత్రం ఇచ్చేస్తారు, అయిపోయింది. అందులో మీకు ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశమే లేదు. ఆ ప్రశ్నలకి వారు సమాధానం చెప్పే ఛాన్సే లేదు. మరి ప్రేరణ కలిగించే గురువు సంగతి ఏమిటి? ప్రేరణ కలిగించే గురువు మన శిష్యులు, అంటే స్టూడెంట్స్లో ఉత్సాహం కలుగు చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకే ఇప్పుడు చూడండి, సమాజంలో కొన్ని 100 మంది, 1000 మంది ఆడియన్స్ ఉంటారు. ఆయన స్టేజ్ మీద కూర్చుంటాడు. కొన్ని ఆయన అద్భుతంగా మాట్లాడితే కొంత ఇన్స్పిరేషన్ వస్తుంది కింద ఉన్న వాళ్ళకి, అంతే. ఆ ఉత్సాహం కలిగిస్తారు, అంతే. తప్ప మీ స్వరూపతత్వం యొక్క సంశయములు కానీ, ఆ ప్రశ్నలకు సమాధానాలు కానీ అవేమీ చెప్పరు. మరి కృష్ణ పరమాత్మ ఇక్కడ మంత్రోపదేశం చేశారా? కేవలము ప్రేరణ ఇచ్చి ఆపేశారా? చూసారా, భగవాన్ శ్రీకృష్ణ మంత్రోపదేశం చేయలేదు. భగవాన్ శ్రీకృష్ణ మొట్టమొదటిసారిగా
కొంత ప్రేరణ ఇవ్వాలని, స్ఫూర్తి ఇవ్వాలని ప్రయత్నించారు. ఏమిటి? క్లైభ్యం మాస్మగమ పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. హే అర్జున, నీకు ఇలాంటి క్లేబ అవస్థ, క్లేబ్ అంటే యునక్ అంటారు. యునక్ అంటే ఏంటంటే అంటే స్త్రీలింగము పురుషలింగము కానిటువంటి మధ్యస్థ స్థితిని క్లీబ అంటే క్లైభ్యం. ఆ క్లీబ అవస్థ రావడాన్ని క్లైభ్యం అంటారు. అంటే నువ్వెంత వీరుడువు, సూర్యుడువు కదా, శౌర్యవంతుడు, సమర్థవంతుడు, శక్తివంతుడు, నీకు ఇలాంటి నపుంసకత్వం అని అనాలి, తప్పదు. ఇలాంటి భావన నీకు ఎలా వచ్చింది? అందుకే ఇవన్నీ హృదయ దౌర్బల్యము, బలహీనత విడిచిపెట్టి గెటప్ అండ్ ఫైట్ అంటే లేవు, నిల్చో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూలిపోయాడు కదా ఆయన, పాపం నిలవలేకపోతున్నాడు, కాలు కూడాను పని చేయట్లేదు, ఉనుగుతున్నాయి, షివరింగ్ అనమాట. సో ఈ విధంగా ప్రయత్నించారు ఒక స్ఫూర్తి నింపడానికి. కానీ ఆయనలో ఏమైనా ఉత్సాహం కలిగిందా? ఏమి కలగలే. అప్పుడేం చేశారు? ఆత్మతత్వాన్ని బోధించారు. మీరు చూడండి, ఒక ఫిజిక్స్, ఒక కెమిస్ట్రీ, ఒక మ్యాథమెటిక్స్ మనం నేర్చుకోవాలంటే ఎంత శ్రమతో, ఎంత పద్ధతిగా, ఎంత హార్డ్ వర్క్ చేస్తూ ఆ టీచర్ని ఫాలో అయ్యి మనం చెయ్యాలి. ఎక్కడైనా సరే డౌట్ వచ్చిందనుకోండి, మీరు గుడ్డిగా నమ్మరు, వెంటనే దాన్ని ప్రశ్నించి సమాధానం తెలుసుకుంటారు. సమాధానం తెలుసుకోకపోతే నిద్ర పట్టదు. నా వరకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఋషికేశ్లో నేను ఉన్నప్పుడు ఒక సందేహం వస్తే అది తీరే వరకు నాకు నిద్ర పట్టేది కాదు. అందరికీ అదే పరిస్థితి, మీకు కూడా అదే పరిస్థితి. కాబట్టి మీ సందేహాలను మీరు తీర్చుకోకుంటే మీకు మనశ్శాంతి ఉండదు. అందువలన మరి ఇటువంటి బోధ ఎలా వినాలి? ఎంత ఏకాగ్రతతో, శ్రద్ధ భక్తితో వింటే తప్ప మీరు దాన్ని గ్రహించలేరు. ఎందుకంటే ఇది పురాణ కాలక్షేపం, కథ కాదు. కథ ఇది ఏముంది? వాళ్ళు వనవాసాల్లోనో ఎక్కడో అలాగా ఆడుతూ పాడుతూ అలా వెళ్తుంటారు. మీరు ఒక వేరే దగ్గర మనసు వెళ్ళినప్పటికీ మళ్ళీ అర్థం చేసుకుంటారు. అందుకే భగవాన్ శ్రీకృష్ణ గీతలో అర్జునుడికి పదే 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 శృణు శృణు శృణు. శృణు అంటే ఏమిటి తెలుసా మీకు? ఏకాగ్రతో శ్రద్ధతో వినుము, ఏకాగ్రతో శ్రద్ధతో వినుము అని అర్థం. ఎందుకంటే ఇది కథ కాదు, ఇది ఎంతో సూక్ష్మంగా పట్టుకోవాలి. క్రమంగా చెబుతుంటే అదే క్రమంగా ఆ ప్రక్రియలోనే మనం అర్థం చేసుకోవాలి. అలా కాకపోతే మీకు అర్థం ఎప్పటికీ కాదు. మరి చూడండి, శిష్యులు కూడాను డంబగా ఒక స్తంభాలుగా ఉండకూడదు, ప్రశ్నించాలి. ఎందుకు తెలుసా? అర్జునుడు కూడా 2వ అధ్యాయం నుండి ప్రారంభించాడు. స్థితప్రజ్ఞస్య కా భాష. స్థితప్రజ్ఞుడు అంటే చెప్తున్నారు కదా, జీవన్ముక్తుడని ఎలా ఉంటారు. తర్వాత ఇక్కడ కర్మయోగం గొప్పదా, జ్ఞానయోగం గొప్పదా అని 3వ అధ్యాయంలో అలాగా 18వ అధ్యాయం వరకు ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు అర్జునుడు. దీని అర్థం ఏమిటి అంటే, వేదం అనేది ఒక క్రమ పద్ధతిలో చెప్పబడినటువంటి శాస్త్రము. దాన్ని అర్థం చేసుకోవాలంటే మీరు చాలా బాగా బుద్ధికి పదును పెట్టాలి. మీకున్నటువంటి సందేహములు, సంశయములని అడిగి తెలుసుకోవాలి. దాన్ని పూర్తిగా జీర్ణించుకోవాలి. ఆ తత్వాన్ని మీరు కేవలం పైకి ఏదో గౌరవంగా, గురువు మీద గౌరవంతో నమ్మవద్దు, విశ్వసించవద్దు. అందువలన ఇప్పుడు మనకు సైన్స్ ఉన్నది కదా, ఐన్స్టీన్ ఉంటారు. E=mc² అంటారు, థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఆ థియరీ ఆఫ్ రిలేటివిటీలో
ఈ అంటే ఏమిటి, ఎం అంటే ఏంటి, సి అంటే ఏంటి తెలియకుండా ఈజ్గుల్ ఎంసీ స్క్వేర్ ఈజ్గుల్ ఎంసీ స్క్వేర్ జపం చేసామనుకుంటే ఏమొస్తుంది? నేను 108 సార్లు మాల పట్టుకొని ఈజ్గుల్ ఎంసీ స్క్వేర్ ఈజ్గుల్ ఎంసీ స్క్వేర్ ఈజ్గుల్ ఎంసీ స్క్వేర్ ఏమి కాదు, అనవసరంగా సమయం వృధా. అందువలన ఆ సూత్రం ఎలాగైతే విడమర్చి ఎలాగైతే తెలుసుకోవాలో అదే విధంగా ఈ బ్రహ్మ విద్య కూడాను గురువు అద్భుతమైనటువంటి ఉపదేశం చెయ్యాలి. ఎలా? సోహం అన్నారనుకోండి గురువు, సోహం సోహం అంటే ఏంటి అర్థము? సోహం అంటే సహ అంటే ఆ పరమాత్మ అంటే ఈశ్వరుడు బ్రహ్మ, ఆ బ్రహ్మలో ఉన్న చైతన్యము, అహం అంటే నాలో ఉన్న చైతన్యము ఒక్కటే అని చెప్పడానికి ఏంటిది? సోహం. మరి శివోహం అంటే ఏంటి? శివునిలో ఉన్న చైతన్యము నాలో ఉన్న చైతన్యము ఒక్కటే, అందుకే శివోహం. మరి అహం బ్రహ్మాస్మి అంటే ఏంటి? నాలో ఉన్న చైతన్యమే బ్రహ్మలో ఉన్న చైతన్యమై ఉన్నది. మరి అలా తెలియకుండా కేవలము ఒక గురువు వచ్చి మంత్రం ఇచ్చాడు అనుకోండి, ఏంటి సోహం మంత్రం మీరు జపం చేయండి అంటే మీరేమంటారు? సోహం సోహం. కొంతమంది ఈ సోహం బదులు షోహం షోహం అంటారు. చూడండి, షోహంకి నీ సోహంకి తేడా వచ్చిందా? షోహం షోహం. హం ప్లేస్లో గం కం అన్నారనుకోండి, శోకం 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 అవుతుంది. అంటే నేను శోకాన్ని ఇవి ఉన్నది ఇలా ప్రాబ్లం. ఈ కేరళ, తమిళనాడులో, బెంగాల్లో చాలా దగ్గర ఉచ్చారణ ప్రాబ్లం వస్తాయి భాష. అందువలన గురువు సోహం అంటే ఆడు శోకం అని లాస్ట్కి జపం చేస్తే నేను శోకాన్ని అర్థమైపోతుంది లాస్ట్కి. అందువలన గురువు చాలా అప్రమత్తంగా ఉండాలి. పూర్తిగా వివరిస్తే అప్పుడు వారి యొక్క కణకణములు నరాలలో ఈ తత్వం పట్టుకుంటుంది. చూడండి, అప్పుడు అర్జునుడు ఏమంటాడు లాస్ట్ చివరిలో 18వ అధ్యాయంలో, నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అలా ప్రకటించగలగాలి మీరు కూడా. కేవలం అర్జునుడు ఒక్కడే కాదు, ఇది మనందరికీ జగద్గురు కృష్ణ మన ముందు ఉన్నారు. కాబట్టి మీరు కూడా నష్టో మోహ స్మృతిర్లబ్ధ, నా మూలములో ఉన్నటువంటి మోహములు సందేహములన్నీ నష్టమైపోయినాయి. నా యొక్క ఆ ఎరుక ప్రజ్ఞ ఆత్మ స్మృతి కలిగినది. ఎలా? తత్ప్రసాదాన్ మయ, నాకు కలిగింది. మయ అంటే నీ యొక్క జ్ఞాన ఉపదేశం వలన, జ్ఞాన ప్రసాదం వలన. లడ్డు పులిహోర ప్రసాదము వడలు ప్రసాదాలు కాదు, ఇక్కడ జ్ఞాన ప్రసాదం వలన. అందువలన జ్ఞానిన ఉపదేక్షంతి. ఇంతకీ జ్ఞానిన అంటే ఎవరు స్వామి? జ్ఞానిన అంటే శ్రోత్రియ బ్రహ్మనిష్ట అంటారు వేదములలో. ఆ శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువుకి భగవాన్ శ్రీకృష్ణ జ్ఞానిన తత్వదర్శిన అని అన్నారు భగవాన్. ఇక్కడ ఉపనిషత్తులు ఏం చెప్పారు? శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు అని చెప్తే భగవాన్ ఏమంటున్నారు ఇక్కడ? తత్వదర్శిన అని చెప్పారు. అయితే ఆ తత్వదర్శి ముండకోపనిషత్తులు ఏం చెప్పింది? ఎవరైతే శిష్యులు, స్టూడెంట్లు, మనందరం సమాజాన్ని ప్రతి విషయాన్ని పరిశీలిస్తే అంత కూడా అనిత్యము, తాత్కాలికమే, ఏది శాశ్వతము కాదు. మరి ఈ తాత్కాలికమైనటువంటి కర్మల ద్వారా శాశ్వతమైనటువంటి మోక్షాన్ని పొందలేను అని స్పష్టం అయిన తరువాత గురువు దగ్గరికి వెళ్ళి సమీపించి సాష్టాంగ ప్రణామాలు అర్పించి గురువుకి ఏదైనా సరే సేవ చేస్తూ
గురువు ద్వారా జ్ఞానోపదేశం పొందాలని ఉపనిషత్ చెప్పింది. ఎలా? పరీక్షలో కాన్ కర్మ చితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయా నాస్తి కృతం కృతేన తద్విజ్ఞానార్థం సహ గురుం అభిగచ్చేత్ సమిత్పానిః శ్రోత్రియం బ్రహ్మనిష్టం. శ్రోత్రియం బ్రహ్మనిష్ట గురువు దగ్గరికి వెళ్ళి చేయమన్నారు. అలాగే మన వాళ్ళు అంటారు, ఆటో డ్రైవర్లు హలో గురు, లారీ డ్రైవర్లు హలో గురు, హాయ్ గురు, హలో గురు కామన్ అయిపోయింది మనకి. ప్రతి మార్కెట్లోను ప్రతి ప్లేస్లోను హలో గురు, హలో గురు, హాయ్ గురు అంటుంటారు. అందుకే గురువు శబ్దంకి ఎంతో అవమానించారు ఆల్రెడీ ఎప్పటి నుండో. అందుకే గురువు అంటే నాకు భయం వేస్తుంది. ఇది ఏంటి ఇంతకీ ఏ గురువు? హలో గురువా, హాయ్ గురువా, లేకపోతే ఏమి గురువు, భగవద్గీత గురువా తెలియదు. అందుకే గురువు అంటే నాకెందుకు భయం. అందుకే అనొద్దు అని చెప్తుంటాను కూడా చాలా దగ్గర. కాబట్టి ఇలా తయారు చేసి పెట్టాం మన సమాజం. అయితే ఇంతకీ గురువు ఎలా ఉండాలి? గురువు ఎలా ఉండాలి? మీ అందరికీ తెలుసు, అద్భుతమైనటువంటి మహాకవి కాళిదాస గురువు గురించి ఒక విషయం చెప్పారు. ఏంటి? ఆయన నాటకాలు రాశారు, చాలా నాటకాలు సంస్కృతంలో. మాళవికాగ్ని మిత్రంలో ఆయన ఏమన్నారంటే, సృష్టా క్రియా కస్యచిదాత్మ సంస్థా సంక్రాంతిరన్యస్య విశేషయుక్త యస్యోభయం సాధు సశిక్షకానాం ధురే ప్రతిష్టాపయితవ్యయేవ. చూసారా అద్భుతం? అసలు ఎంత అద్భుతం కాళిదాస్ చెప్పారంటే, చాలా మంది గురువులు టీచర్స్ ఉంటారు, వారికి అద్భుతమైనటువంటి జ్ఞానం ఉండవచ్చును, కానీ వాళ్ళు విడమరిచి మీకు అర్థమయ్యే విధంగా చెప్పరు. కొంతమంది చెప్పలేకపోవచ్చును కూడా. వారి జ్ఞానం ఉన్నది కానీ చెప్పలేకపోవచ్చును కూడా. కానీ అసలైన గురువులు ఎవరు? అద్భుతమైనటువంటి తత్వాన్ని తెలుసుకున్న తర్వాత ఆ అద్భుతమైన తత్వాన్ని అద్భుతమైన రీతిలో అద్భుతంగా అర్థం చేసుకునే శిష్యులకి అద్భుతంగా చెప్పాలి. అందుకే దీన్ని అద్భుతం అంటారన్నమాట బ్రహ్మ విద్యని. అందుకే మన వాళ్ళు ఎక్కడైనా ఏదైనా అర్థం కాలేదంటే ఇదేమైనా బ్రహ్మ విద్య అండి, అర్థం కాకపోవడానికి అంటారు. చూసారా? ఒకసారి చెప్పి రెండుసార్లు చెప్పినాక మీ బిడ్డకి ఏమ్మా ఎన్నిసార్లు చెప్తావు ఇదేమైనా బ్రహ్మ విద్య అంటే, బ్రహ్మ విద్య అత్యంత సూక్ష్మమైనది. ప్రియమైన మిత్రులారా, మీరు అందరూ గమనించండి, బ్రహ్మ విద్య సూక్ష్మమైనది కానీ అసాధ్యం కాదు. మీరు పొందవచ్చు, ఇక్కడే పొందవచ్చు. నాది ఎందుకు? మీరు అయ్యే ఉన్నారు, పొందడం ఏంటి ఇంకా. కాబట్టి కాళిదాసు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఆ శ్రోత్రియ బ్రహ్మనిష్ట. ఇంతకీ శ్రోత్రియ అంటే ఏమిటి? శ్రోత్రియ అంటే బాగా తత్వాన్ని తెలుసుకొని చెప్పగలిగే వ్యక్తిని శ్రోత్రియము అంటారు. మరి ఆ బ్రహ్మనిష్ట గురువు అంటే ఏంటి? బ్రహ్మనిష్ట అంటే ఏంటంటే, ఏ తత్వం అయితే ఆయన తెలుసుకున్నారో 24 గంటలు ఆ తత్వ దృష్టిలో ఉండడమే బ్రహ్మనిష్ట. చూడండి, మీకు ఇంతకు ముందు చెప్పాను, ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఒకరు రోగం వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, బాబు మీరు ఏం చేస్తుంటారు, మీరు స్మోకింగ్ చేస్తారా అని అడిగారు. నేను ఎక్కువగా చేయను, రోజుకి ఒక డజను సిగరెట్లు మాత్రమే కాలుస్తానని చెప్పాడట రోగి. అబ్బా, డజను కాలుస్తున్నావా? అందువల్ల నీ లంగ్స్ మొత్తము పాడైపోయినాయి అని చెప్పారు. మరేం చేయాలి? నువ్వు స్మోకింగ్ పూర్తిగా మానివేయాలి అని చెప్పి ఒక 2 నిమిషాలు ఇక్కడే కూర్చోండి అని వెనక్కి వెళ్ళి ఆయన 2 సిగరెట్లు ఇలా దమ్ము కొట్టి డాక్టర్ మళ్ళీ వచ్చాడు లోపలికి. డాక్టర్ వచ్చేసరికి సిగరెట్ స్మెల్ వచ్చింది. డాక్టర్ గారు, ఆర్ యూ స్మోకింగ్? అది మై హ్యాబిట్ అయిపోయింది, ఐ కెనాట్ గివ్ ఇట్ అప్ అన్నాడు డాక్టర్. అబ్బా, అంటే డాక్టర్ సిగరెట్ స్మోకింగ్ విడిచిపెట్టడానికి వీలు కాదు, కానీ పేషెంట్లు మాత్రం స్మోకింగ్ చెయ్యొద్దు, నో స్మోకింగ్, స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని బోర్డులు పెడుతున్నాడు డాక్టర్. అలాగా శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు దొరకడం మనకి అరుదు. అందుకే మనకి 3 రకాల గురువులు ఉంటారు. ఎలాగా? ఒకరు ఉత్తమ గురువు, 2 మధ్యమ గురువు,
మూడు అల్పమైనటువంటి గురువు అంటారు. అంటే అల్పమని కాదు, వారు సాధారణ గురువు అనుకోండి. ఉత్తమ గురువు, మధ్యమ గురువు, సాధారణ గురువు. అంటే అకార్డింగ్ టు శంకరాచార్య, వివేకానంద, ఈ పరంపరలో ఏదైతే మనకు వచ్చిందో దాని ప్రకారంగా చెప్తున్నాను కాబట్టి మీరు మన్నించాలి, ముందుగానే అడుగుతున్నా. ఉత్తమ గురువు అంటే ఎవరంటే శాస్త్రములో నలుమూలలో ఉన్నటువంటి రహస్యాన్ని తెలుసుకొని అద్భుతంగా బోధించగలిగే ఆత్మతత్వంలో ఉన్న గురువుని ఉత్తమ గురువు అంటారు. కొంతమంది తత్వాన్ని అద్భుతంగా తెలుసుకుంటారు, కానీ తత్వములో ఉండలేకపోవచ్చు. వారిని మధ్యమ గురువు అంటే కేవలము శ్రోత్రియ గురువు అంటారు వారిని. ఉత్తమ గురువు అంటే ఏంటి? రెండు, శ్రోత్రియ, బ్రహ్మనిష్ట. రెండవ గురువు శ్రోత్రియ గురువు. మరి మూడవ గురువు శ్రోత్రియం కాదు, కానీ అద్భుతమైనటువంటి బ్రహ్మనిష్టలో ఉండే గురువు అనమాట. దీన్ని బట్టి మీకు ఏమర్థమైనది? కేవల బ్రహ్మనిష్టలో ఉండే గురువు గారు సాధారణ గురువే. ఎందుకు? వారు అద్భుతాలు, వారి యొక్క ప్రేరణ, స్ఫూర్తి మనకు వస్తుంది, కానీ ఉపదేశం, అద్భుతమైనటువంటి బ్రహ్మ విద్య మీకు ప్రక్రియ పూర్తిగా బోధించరు. కాబట్టి ఈ విధంగా మీరు తెలుసుకోవాలి ఈ రహస్యాన్ని. అందువల్ల మనం ఏం చేయాలి? వారందరికీ మంత్ర ఉపదేశం గురువు, ప్రేరణ కలిగించే గురువు, వారికి నమస్కారాలు పెట్టి వారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవాలి తప్ప వారి దగ్గర నుండి మీరు బోధ పొందలేరు. సో ఈ విధంగా ఉన్నటువంటి వారిని తత్వదర్శిన అంటారు. అయితే అంతేకాదు, అతను జ్ఞాని కూడా. అంటే బోధ చెయ్యగల శక్తి ఉన్నటువంటి, ఎలాగా? సంప్రదాయ పద్ధతిలో. ఎలాగా? ఋషులు ఏదైతే దర్శించారో వారి శిష్యులకు చెప్పారు, వారి శిష్యులు వారి శిష్యులకు చెప్పారు. ఒకరు అడిగారు నాకు, ఉత్తమ గురువు, నిజమైన గురువుని ఎలా పట్టుకోవాలి గురువు గారు అన్నారు, స్వామీజీ అన్నారు. నేను అన్నాను, ఆ గురువుకి వేరే ఎక్కడైనా గురువు ఉన్నారా? ఆయన ఎప్పుడైనా శిష్యులుగా ఉన్నారా? మీరు గమనించండి. లేరు. అయితే ఆ గురువులో ఏదో కొంత గడబిడి ఉంటుంది, జాగ్రత్త. ఎందుకు? ఆ గురువు బ్రహ్మనిష్ట అవ్వచ్చు, నమస్కారాలు పెట్టడానికి అర్హులే ఆయన, పూజించడానికి అర్హులు ఆయన, కానీ మీకు వేదాంత బోధ చెయ్యలేరు. అలా కాకుండా ఈ మహిమలు సిద్ధులను ప్రకటించుకొని తిరిగే గురువులు ఉంటారు, వారితో చాలా ప్రమాదం. అందువలన సంప్రదాయ పద్ధతిలోనే మీకు బోధ చెయ్యాలి. కృష్ణ పరమాత్మ కూడా సొంత సిద్ధాంతాన్ని ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు అంత వేదములో ఉన్నట్టు అలాగా ఒకసారి అర్జునుడికి చెప్పాడు. దీన్ని సంప్రదాయ గురువు అంటారు. అందువలన ఎవరైతే మరి ఇది బోధించడానికే వీలు పడదు కదా, మరి మీరు ఎలా బోధించుతున్నారు అని మీరు అడుగుతున్నారు. నాకు అడగాలి. అయితే ఏమంటున్నారంటే, మనం ఉపనిషత్తుల్లో ఇతి సుశ్రుమ పూర్వేషాం ఏనస్తద్వ్యాచ షక్షిరే, కేనోపనిషత్తులు చెప్పారు ఈ మాట. ఏమని? మేమిది డైరెక్ట్గా బోధించలేము, కానీ మా గురువులు ఏ పద్ధతి అయితే వాడారో ఆ పద్ధతిలో బోధించడానికి ప్రయత్నిస్తున్నాము అని చెప్పారు. దీన్నే సంప్రదాయ పద్ధతి అంటారు. అందువలన ఈ సంప్రదాయంగా కాకుండా సొంత సిద్ధాంతాలు ఎవరైతే ఎక్కడైనా బోధిస్తున్నారో, కొంతమంది అంటారు మీ గీత రామాయణాలు అక్కర్లేదు అంటారు, వాళ్ళందరూ కూడాను అసంప్రదాయులు అని అర్థం. మరి వాళ్ళు మనం ఏం చెయ్యాలి? భగవాన్ శంకరాచార్య భాష్యములు ఏం రాశారంటే, అసంప్రదాయ విత్ మూర్ఖవత్ ఉపేక్షణీయ. సంప్రదాయము, మన సంస్కృతి సంప్రదాయము, గురు శిష్య పరంపర ఎవరు పాటించరో వాళ్ళని మూర్ఖుల వలె విడిచిపెట్టాలి అని చెప్పారు. అవాయిడ్ దెమ్. మరి ఒక వ్యక్తి గొప్ప జ్ఞాని అయినా కూడా అతను గురు పరంపరను పాటించకపోతే అతన్ని బోధం చేసే గురువుగా మనము అంగీకరించకూడదు. ఆయన జ్ఞాని అవ్వచ్చు, పరమ జ్ఞాని, బ్రహ్మనిష్ట జ్ఞాని, అందులో ఎటువంటి సందేహం లేదు.
కానీ గురు పరంపర ద్వారా వచ్చినటువంటి నారాయణ, బ్రహ్మాజీ, వశిష్ఠ, శక్తి, పరాశర, వ్యాస, సుఖ, గౌడపాద, గోవిందపాద, శంకర, పద్మపాద, సురేశ్వరాచార్య, తోటకాచార్య, అస్తామలక అప్ టు ఇప్పుడు మన గురువు వరకు ఈ పరంపర ఎవరైతే పాటించారో వారిని మీరు ఒక మంత్రోపదేశం గురువుగాను, ఒక ప్రేరణ, మీకు ఇన్స్పిరేషన్ నిత్యం కలిగించే గురువుగాను స్వీకరించాలే తప్ప మీరు బ్రహ్మ విద్య గురువుగా మీరు ఒకవేళ తీసుకుంటే దెబ్బ అయిపోతామని చెప్పారు. అందువలన మీకు ఒక విషయం చెప్పాలి. సత్యకామ జాబాల అని ఇంతకుముందు చెప్పాను నేను. ఆయన ఒక గొప్ప బ్రహ్మర్షి గురువు. స్టూడెంట్లందరికీ కూడాను విద్య నేర్పి సమావర్తనం అంటే మనం స్నాతకోత్సవం అంటారు కదా, మన యూనివర్సిటీలో డిగ్రీలు ఇస్తారు. అలాగ డిగ్రీలు ఇచ్చి అందరికీ పంపించేశారు. గృహస్థులుగా మీరు వెళ్ళి గృహస్థ ధర్మం పాటించండి అని. ఒకరు ఉండిపోయారు, ఒకే ఒక అతను. ఎవరు? కోసల అనే ఉపకోశల అంటారు ఆయన పేరు, ఉపకోశల అని. ఆయనకి సమావర్తనం చేయలే. గురువు గారు వెళ్ళిపోయారు ఎక్కడికో. వెళ్ళిపోతే బాధపడి ఏడ్చాడు. ఆయన నిత్యము అగ్నిహోత్రాలు, కర్మకాండలు, కర్మయజ్ఞాలు చేస్తూనే ఉన్నాడు ఆ శిష్యుడు ఉపకోశల. కొన్ని నెలల తర్వాత తీర్థయాత్రలు చేసుకుని గురువు వచ్చేసరికి శిష్యుని ముఖములో ఆనందం కనిపిస్తుంది, బ్రహ్మ వచ్చేసలాగా. ఏమయ్యా ఉపకోశల, నీకు ఆల్రెడీ బ్రహ్మ విద్య ఆల్రెడీ నేర్చుకున్నట్టున్నావే అన్నాడు. గురువు గారు, క్షమించండి, నాకు బ్రహ్మతత్వం ఆత్మతత్వం తెలియదు, కానీ కొంతమంది అగ్నిదేవతలు దర్శనమిచ్చి నాకు అంతఃకరణం పూర్తిగా పవిత్రం చేసి పెట్టారు. ఆఖరిలో మీ బోధ ద్వారా నేను ఆత్మతత్వాన్ని దర్శించగలనని చెప్పి నన్ను విడిచిపెట్టారు అన్నారు. అందుకే మీరు ఎంత ఈశ్వర దర్శనాలు, పుణ్యఫలాలు, మీకు ఆశీర్వాదాలు, ఈశ్వరుడు మాత్రం కేవలము మీ అంతఃకరణ పవిత్రం చేసి ఒక గురువును తారసపడేటట్లు చేయడమే ఈశ్వర అనుగ్రహము. అందుకే దత్తాత్రేయ అవధూత గీతలో ఒక శ్లోకం రాశారు. ఏంటి ఆ శ్లోకము? ఈశ్వరానుగ్రహ దేవా పుంసామద్వైత వాసనా మహద్భయత్ పరిత్రాణాత్ విప్రాణాముపజాయతే అన్నారు. ఏంటి అర్థము? నీకు కేవలము ఈ భగవద్గీత ఉదయాన్నే బ్రహ్మ విద్య తపస్సులో, జ్ఞాన తపస్సులో మీరందరూ నిమగ్నమై ఉన్నారంటే మీకు నాకు కలిగినటువంటి ఈ సత్సంగ భాగ్యము అనేక జన్మల్లో మనం చేసినటువంటి పుణ్యఫలము యొక్క రిజల్ట్ ఇవేళ. అంతే తప్ప అనుకోకుండా ఏమీ జరగవు. నేనెక్కడో నాకు అసలు టైం తెలియక, ఆరం తెలియక హిమాలయాల్లో, ఉత్తరకాశీ, గంగోత్రిలో తిరుక్కునే వాళ్ళం, ట్రెక్కింగ్లు చేసుకొని. అలాంటి వాళ్ళం హైదరాబాద్ నగరం రావడం ఏంటి? శ్రీనివాస స్వామి లాంటి అద్భుతమైన కర్మయోగి ఇలాంటి వారు మీ అందరికీ ముందు నడిపించడానికి ఆయన చేస్తున్న కృషి అద్భుతం, అతులనీయం. కాబట్టి ఇదంతా ఈశ్వరుడు కల్పించినటువంటి మనకి ఒక అవకాశం. కాబట్టి మీరు సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు. ఈ విధంగా ఎప్పుడైతే అప్పుడు అన్నారో ఆ విధంగా అప్పుడు ఏమన్నారంటే ఆయన సత్యకామ జాబాల, ఆచార్యాత్ హి విద్య విదితం సాధిష్టం ప్రాపతు అన్నారు. ఎందుకు? కేవలము ఇండైరెక్ట్ సోర్సుల ద్వారా తెలుసుకుంటే మీకు జ్ఞానం తెలుసుకుంటారు, ఆ ప్రయోజనం పొందరు. మరి ఎలా? సాక్షాత్ ఆచార్యాత్, కేవలము ఆ ఆచార్య ముఖము నుండి మీరు వినాలి. అదే మీకు ఆత్మ విద్య, మీకు మోక్ష ప్రయోజనం కలిగిస్తుందని చెప్పారు అక్కడ. మరి ఇంకొక ప్లేస్లో ఏం చెప్పారంటే ఆచార్యవాన్ పురుషో వేద అని చెప్పారు. అంటే ఏంటి? ఆచార్యవాన్ పురుషో వేద. ఎవరికైతే, ఏ వ్యక్తి, ఏ స్టూడెంట్కి అయితే శ్రోత్రియ బ్రహ్మనిష్ట కలిగినట్టు గురువు
వారికి అందుబాటులో ఉంటారో వాళ్ళ ఆత్మతత్వాన్ని దర్శించినట్టే. ముందే రాసుకోండి మీరు పేపర్ మీద. ఎస్, నేను రియలైజ్డ్, ఐఆమ్ లిబరేటెడ్, నేను మోక్షమై ఉన్నాను అని మీరు రాసుకోవచ్చు. ఎందుకు? మీకు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠ గురువు మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాడు మీ దగ్గర. మరి సనత్ కుమార్ దగ్గరికి నారద మహర్షి వెళ్తాడు. మీకు తెలుసు కదా, నారద అంటే మామూలు అండి. నారం దదాతీతి నారద. నారం అంటే జ్ఞానం, దదాతి అంటే ఇచ్చేవాడు. జ్ఞానాన్ని ఇచ్చే ఆ దేవర్షి నారద కూడా ఆత్మతత్వం ముందు పొందకుండా ఎంతో శోకం అనిపించాడు. ఆయన సనత్ కుమార్ దగ్గరికి వెళ్ళి ఊరికే, ఏ సనత్ కుమార్ గారు నాకు ఆత్మబోధ చెప్పండి అని అనలేదు. ఏమన్నాడు? అదీ భగవన్ ఇది హ ఉపససాధ. సాక్షాత్తు సాష్టాంగ ప్రమాణం వెళ్ళి చేశాడు సనత్ కుమారులకి. ఏమన్నారు? నాకు బ్రహ్మ విద్య బోధించండి. ఎందుకు బోధించాలి? ఎందుకు బోధించాలంటే ఆయన ఏమన్నాడంటే, సోహం భగవః మంత్ర విదేవ అస్మి. నాకు మొత్తం మంత్రాల యొక్క అర్థాలు తెలుసు, సకల శాస్త్రాలు మొత్తం చదివేశాను, అన్ని శాస్త్రాలు చదివేశాను. ఎన్ని శాస్త్రాలు చదివాడు? మొత్తం వేదములన్నీ, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము, వేదములు, ఇతిహాసాలు, పురాణాలు, పంచవేదము, పిత్రియానము, రాశము, దైవము, నిధిము, వాక్యనము, ఏకాయనము, దేవ విద్య, భూత విద్య, క్షత్ర విద్య, నక్షత్ర విద్య, సర్ప విద్య, గంధర్వ విద్య, బ్రహ్మ విద్య. ఇవన్నీ విద్యలండి బాబు. నారద మహర్షికి తెలుసును ఇవన్నీ తెలుసుకున్నా కూడాను నా ఆత్మవిత్ భగవాన్, నాకు ఆత్మ సాక్షాత్కారం ఒక్కటే జరగలేదు, ఆత్మ సాక్షాత్కారము లేదు. అన్ని శాస్త్రాలు మొత్తం, నువ్వే శాస్త్రం చెప్పు నాకు తెలుసు అంటాను. అది కంఠస్థ కూడా, నాకు బుక్కులు ఏం లేవు నా దగ్గర, మొత్తం కంఠస్థ నోటికి అని చెప్పారు నారద. అయితే నా ఆత్మవిత్తు, హే భగవాన్ నేను ఆత్మవిత్తును కాదు, ఆత్మస్వరూపం తెలుసుకున్న వాడిని మాత్రం కాదు. శృతం విన్నాను. ఏంటి? హే భగవద్ ఋషేభ్య, అంటే ఋషుల ద్వారా విన్నాను అక్కడక్కడ సత్సంగాల్లో. తరతి శోకం ఆత్మవితు, అంటే ఆత్మస్వరూపం తెలుసుకుంటే పూర్తిగా శోకము నుండి బయటపడతామని విన్నాను. సోహం భగవః శోచామి తమ్మా భగవాన్ శోకస్య పారం తారయతు. ఏ భగవాన్, నీ కాళ్ళ దగ్గర నేను శరణ వేడుకుంటున్నాను, నాకు ఆ శోకము నుండి బయటపడివేయి అని నారద మహర్షి సనత్ కుమారునికి వేడుకున్నారు. సనత్ కుమార్ అంటే ఎవరు? బ్రహ్మ మానస పుత్రుడు. సనక, సనంద, సనత్ కుమార, సనత్, సుజాత అంటారు నలుగురు. కాబట్టి ఇలాంటి ఈ గొప్ప విద్యకి మీరెళ్ళి పిలిపించుకొని వాళ్ళ కమాండ్లు చేసి ఆదేశించి, స్వామి రండి చెప్పండి, ఇది చెప్తారా లేదా అని భయపెట్టకూడదు స్వాముల్ని, గురువుల్ని. అప్పుడు మీకు అది బ్రహ్మ విద్య కాదు, బ్రహ్మ విద్య అవుతుంది. కాబట్టి ఇది మీరు అద్భుతంగా తెలుసుకోవాలి. అయితే మరి ఇలాంటి విద్య పొందాలంటే మనం మామూలు సాధారణంగా పొందగలమా? లేదు. అంటే దీనికి 2 అర్హతలు చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఏంటి అర్హతలు? 1 జిజ్ఞాస, 2 వినయ విధేయము. మరి ఈ జ్ఞానం పొందాలనే తీవ్రమైన తపన ఎవరికి ఉంటుందో దానిని జిజ్ఞాస అంటారు. ఇక్కడ ఏం చెప్పారు దానికి? శ్లోకములో పరిప్రశ్నేన. ఇక్కడ పరిప్రశ్నేన అంటే జిజ్ఞాస. జిజ్ఞాస అంటే ఏంటి? జ్ఞానం ఇచ్చ, అంటే జ్ఞానం మీద మీకు తీవ్రమైన ఇచ్చ ఏదైతే ఉందో దాన్ని జిజ్ఞాస అంటారు. జ్ఞాతం ఇచ్చ, జిజ్ఞాస అని అర్థం. అయితే రెండోది ఏంటి? వినయం. అంటే నా అజ్ఞానాన్ని వినయంగా ఒప్పుకోవాలి. చాలా మంది ఒప్పుకోరు, నాకు అంతా తెలుసనే భ్రమలోనే కూర్చుంటారు. అందువలన ఇది చాలా కష్టం. వినయం చూపాలంటే అహంకారాన్ని మనము తగ్గించుకోవాలి, మనలో అభిమానము తగ్గించుకోవాలి, దంభము, దర్పము, ఇవన్నీ మానము, ఈ యొక్క మొత్తం మర్యాదలన్నీ కాస్త పక్కన పెట్టి వినయంగా ఉండాలి. అర్థమవుతుందండి? నేను ఎన్నో పుస్తకాలు చదివాను, ఎంతో మంది స్వాములను చూశాను, ఎంతో మంది గురువులను చూశాను.
ఇలాంటి అభిమానం పక్కన పెట్టాలి. ఎందుకు? గురువు గారు మీకు మీ ఏ స్థితిలో ఉన్నారు, మీకు ఎలా చెప్పాలి, అది గురువు గారి యొక్క బాధ్యత. మరి శిష్యులకి వినయం ఉందా లేదా గురువు ఎలా తెలుసుకుంటారు? ఎలా తెలుస్తుంది? తద్విద్ది ప్రణిపాతేన. అది తెలుసుకోవాలంటే ప్రణిపాతేన. నిపాత అంటే పడిపోవడం, అంటే ఫాలింగ్, కింద పడడం. ప్రణిపాత అంటే పూర్తిగా దండవత్ ప్రణామం. అంటే ఏంటి? ఒక కర్ర భూమి మీద పెడితే ఎలాగైతే పూర్తిగా భూమికి తాకి ఉంటుందో ఆ విధంగా మనిషి పడడమే ప్రణిపాత అంటారు. ప్రకర్షేణ నిపాత ఇది ప్రణిపాతం. అందువలన గురువు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. అప్పుడు ఏమవుతుంది? వినయం ఉన్నటువంటి ఆ యొక్క శిష్యుని యొక్క గొప్పతనము గురువుకు తెలుస్తుంది అన్నమాట. అలాగే మనం ఇప్పుడు చూడండి, ఏ శంకరాచార్య పీఠం కానీ మఠం కానీ ఏ మహాత్ములు గురువుల దగ్గరికి వెళ్తే పెద్ద వరుసల్లో లైన్లో నిలబడతారు జనం. ఎవరు కూడా బ్రహ్మ విద్య కావాలి జిజ్ఞాసతో కాదు. వాళ్ళకేంటి? మా అబ్బాయి పెళ్లి కాలేదు, మా అమ్మాయి మా నాన్నగారికి ఒంట్లో బాగోలేదు, మా అమ్మాయి వీసా కోసం అప్లై చేశారు, వాళ్ళకేం పెళ్ళి, వాళ్ళకేం జాబు, లేకపోతే ఉద్యోగము, లేకపోతే ప్రమోషను, లేకపోతే ఆస్తి తగాదాలు, ఇవన్నీ గురించి చెప్పుకుంటారు తప్ప తన యొక్క మోక్షం సంబంధించి ఎవ్వరూ మాట్లాడరు. అందువలన మనకి వాళ్ళకి ఏం కావాలి ఆ పాత్ర ఎరిగి మనము చెప్పాలి. దానం కూడా అంటే వాళ్ళ పాత్ర ఎరిగి మనం దానము చెయ్యాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే పరిప్రశ్నేన అంటున్నారు భగవాన్. ఎవరైతే జ్ఞానం కావాలని అడుగుతారో వారికే ఆ ప్రణిపాత విషయాన్ని సూచించి పరిప్రశ్న వేయగలుగుతారు. అంటే జిజ్ఞాస ఉన్నదని తెలుస్తున్నది. ఈ రెండు ఉంటే అయిపోతుందా? ఇంకొకటి ఏంటి? సేవయ. సేవయ అంటే ఇంకో ముఖ్య లక్షణం ఏంటంటే గురువుకి సేవ చెయ్యాలి. ఎందుకు సేవ చెయ్యాలి? నేను గురువు సేవ ఎందుకు చేయాలి స్వామీజీ? నాకు జ్ఞానం కావాలి, సేవతో నాకేం పని అని మీరు అన్నారనుకోండి, పప్పులో అడిగేసినట్టే. ఎందుకు? మరి శిష్యులు గురువు దగ్గరికి వచ్చే ముందు వాళ్ళు అద్భుతమైనటువంటి కర్మయోగం చేశారో లేదో ఎవరో తెలుసు. వాళ్ళు పూర్తిగా అంతఃకరణ శుద్ధి పొందారో లేదో ఎవరో తెలుసు. అందువలన గురువుకి కూడా సేవ చేయడం వలన మరింత పవిత్రమైనటువంటి అంతఃకరణ శుద్ధి వస్తున్నది. అదే కాదు, ఇంకొక లాభం ఉందండి. ఏంటి ఆ లాభము? ఆ గురువు దగ్గర మీరు నిత్యము ఉండడం వలన గురువు యొక్క ఉపదేశం చేసే ప్రక్రియని మీరు పట్టుకుంటారు. అంటే గురువుతో మీకు అత్యంత ఆత్మీయ అనుబంధం కలుగుతుంది. ఒకటి అంతఃకరణ శుద్ధి, రెండు గురువుతో మీకు ఆత్మీయ అనుబంధం కలుగుతుంది. ఈ రెండు కలిగినప్పుడే మీరు చెప్పేదంతా కూడా శ్రద్ధగా అలాగా గ్రహిస్తారనమాట. లేకపోతే గురువు చెప్తుంటే ఎంతమంది వచ్చారు, ఆడవాళ్ళు ఎంతమంది, మగవాళ్ళు ఎంతమంది, ముసలి వాళ్ళు ఎంతమంది, యువకులు ఎంతమంది, ఈ టెన్షన్లో వాళ్ళు టీలు ఇచ్చారా, ఈ టెన్షన్లో మనం ఉంటాం తప్ప గురువు గారు ఏం చెప్పారో మనము ఉండలేము. అందువలన మీకు గురు శుశ్రూష అంటారు. గురు సేవ తప్పనిసరి పెట్టారు మన సంప్రదాయంలో. మిగతాది రేపు మనం కొనసాగిద్దాం. మరి కాస్త వివరణ ఇచ్చి తర్వాత శ్లోకంలోకి వెళదాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.